హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 12 మంది మంత్రులుగా ఉన్నారు. దాదాపు 3 నెలల నుండి కొత్త క్యాబినెట్ విస్తరణ గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో కొత్తగా 6 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలి. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ విస్తరణపై కసరత్తు మొదలుపెట్టింది. ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలి అన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్యాబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ప్రస్తుతం పదవులపై దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని కొందరు సీనియర్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ సీనియర్ నాయకులకు సమాచారం అందించారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చేపట్టబోయే క్యాబినెట్ కూర్పుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఢిల్లీ అధిష్టానానికి లేఖ రాసినట్లుగా లీకులు వస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తుతం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఎక్కువ సంఖ్యలో ఆశావాహులు మంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కొన్ని పేర్లు ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వివిధ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో ప్రధాన వార్తాపత్రికల్లో ప్రచారం అయిన నాయకులకే క్యాబినెట్లో బెర్త్ ఖరారు చేస్తారా లేదా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 3వ తేదీ కొత్త మంత్రుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి క్యాబినెట్ అంశంపై సీరియస్గా స్పందించారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 2 నేతలకు కొత్త క్యాబినెట్లో అవకాశం కల్పించాలని ఢిల్లీ అధిష్టానానికి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి, హైదరాబాద్ జిల్లాకు చెందిన ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేంద్రకు మంత్రి పదవి కేటాయించాలని లేఖ ద్వారా రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్కు జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ అంశం పార్టీలో చర్చాంశంగా మారింది. క్యాబినెట్ విస్తరణ వేళ చాలామంది నేతలు మంత్రి పదవిపై కొండంత ఆశలు పెట్టుకోవడం, అందులో వారు తమకు ఇక క్యాబినెట్లో అదృష్టం దక్కదని తేలిపోవడంతో రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. అయితే వీరిని ఎంత బుజ్జగించినా దారికి రాకపోవడంతో ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత వారు పార్టీకి రాజీనామా చేస్తారన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఢిల్లీ అధిష్టానానికి లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చించారు. పదవుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసిందే. అయితే ప్రస్తుతం రేసులో పలువురు సీనియర్లు ఉన్న అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేయాలని చెప్పినట్లుగా తెలిసింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.